హలో అందరికీ నమస్తే. నేను చంచల్. నేను రోష్ని. సో ఈరోజు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఒక ఎక్స్క్లూజివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు జ్యువెలరీ కాకుండా ఒక స్పెషల్ వీడియో, ఒక Q&A సెషన్ అని చేసినామండి నేను ఇంకా రోష్ని. ఓకే అండి, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే వీడియోలో వెళ్ళే ముందు నేను మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ గురించి అయితే చెప్పేస్తానండి. సో పీజే రన్ చేస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా ఫ్రమ్ 1st to 31st of March. దీంట్లో మీరు మీ పాత గోల్డ్ని ఇచ్చేసి కొత్త స్టన్నింగ్ డిజైన్స్ తీసుకోవచ్చు. అది కూడా మీకు ప్రతి గ్రామ్ పైన వస్తుంది 100 రూపీస్ ఎక్స్ట్రా. ఓకే అండి, సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ నేను మిమ్మల్ని పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ గురించి కొంచెం చెప్తానండి. సో మన స్టోర్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ మనకి ఇప్పుడు నడుస్తుంది ఫ్రమ్ అరౌండ్ 7 years. అలాగే మన స్టోర్ వచ్చేసి ఇన్ ద హైదరాబాద్, హోల్ హైదరాబాద్ ఫస్ట్ స్టోర్ అనమాట హూ స్టార్టెడ్ ద లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్. సో లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ స్టార్ట్ చేసేది స్టోర్ వచ్చేసి మనదే. సో మీరు ఎందుకు వేరే స్టోర్స్కి వెళ్ళాలి? ప్లీజ్ డూ విజిట్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద వైడెస్ట్ కలెక్షన్ అనమాట. ఓకే అండి, సో ఇప్పుడు Q&A అనేది స్టార్ట్ చేసేద్దాం. సో యా రోష్ని, ఫస్ట్ క్వశ్చన్ నాకు అడుగు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. అండ్ గోల్డ్ అంటే ఏంటి, అండ్ గోల్డ్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి? ఓకే, సో గోల్డ్ అంటే మనకి బంగారం. బంగారం అంటే ఒక ప్రెషియస్ మెటల్ అనమాట. సో గోల్డ్లోనే సో పాతకాలంలో గోల్డ్కి యాజ్ కరెన్సీ కూడా యూజ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కావాలంటే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసి అలాగే ఆ ఐటమ్ని పర్చేస్ చేసేవాళ్ళు అనమాట. గోల్డ్ టైప్స్ అడిగావు కదా, సో మెయిన్లీ జ్యువెలరీలో యూజ్ అయ్యే గోల్డ్ వచ్చేసి మనకి 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్, అలాగే 24 క్యారెట్ గోల్డ్ కూడా ఉంటుంది. సో నేను అది కూడా మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి ప్యూర్ బిస్కెట్ ఫామ్ అనమాట. దాంట్లో జ్యువెలరీ అనేది మనకి రెడీ అవ్వదు. సో 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి ప్యూరిటీ వచ్చేసి దానికి 99.9% అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా గోల్డ్ కాయిన్ తీసుకున్నా కూడా మీకు 999 అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అది మీరు గుర్తుపెట్టుకొని చూడవచ్చు అండి. అలాగే 22 క్యారెట్ అంటే మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ లైక్ నెక్లెస్ అయినా, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, రింగ్స్ అవన్నీ రెడీ అవుతాయి. అలాగే 18 క్యారెట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఇటాలియన్ జ్యువెలరీ, అలాగే వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్, చాలా రకాలుగా ఉంటాయండి. ఓకేనా, మీకు తెలిసిపోయిందా? ఇప్పుడు ఐ థింక్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు పీజేలో ఎలాంటి జ్యువెలరీ ఉంటుంది అనేది మనకు తెలుసు, అండ్ ఫాలోవర్స్కి తెలియదు కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పేసే మళ్ళీ పీజేలో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని. ఓకే సో నేను అది కూడా మీకు చెప్పేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉంటుంది లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఉంటుంది 18 క్యారెట్ జ్యువెలరీ. అది మీకు ఇటాలియన్ ఫినిష్ జ్యువెలరీ ఉంటుంది. దాంట్లోనే మీకు వైట్ గోల్డ్ కూడా ఉంటుంది, అలాగే రోజ్ గోల్డ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఉంటుంది నక్షి జ్యువెలరీ. నక్షిలో కూడా మనకి 2-3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కొంచెం హెవీ వెయిట్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి మనకి లైట్ వెయిట్ నక్షి ఉంటుంది. లైట్ వెయిట్ నక్షిలో మీకు కాసు హారమ్స్, అలాగే షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ దాని తర్వాత మీకు ఉంటుంది అల్ట్రా లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ కూడా మన దగ్గర ఉంటుంది. అంటే దాంట్లో బీడ్స్ కూడా యాడ్ అయ్యి మీకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఉంటుంది కుందన్ జ్యువెలరీ. సో కుందన్లో కూడా మీకు బ్రైడల్ సెట్స్ నుంచి ఫంక్షన్స్కి వేర్ చేసేలాగే జ్యువెలరీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కుందన్ తర్వాత వచ్చేసి మన దగ్గర ఉంటుంది పోల్కి జ్యువెలరీ. సో పోల్కీలో మనకి విక్టోరియన్ ఫినిష్లో పోల్కి డైమండ్స్ యూజ్ అయ్యే జ్యువెలరీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఉంటుంది డైమండ్ జ్యువెలరీ. సో డైమండ్లో కూడా మన దగ్గర న్యాచురల్ డైమండ్స్, అలాగే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా ఉన్నాయండి. సో ల్యాబ్ గ్రౌండ్లో ఇప్పుడు రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం. ఐ థింక్ 1.5 year అయ్యింది. సో మీకు ఏమైనా జ్యువెలరీస్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నంబర్, దానికి వాట్సాప్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇన్ని జ్యువెలరీస్ చెప్పావు కదా, నక్షికి ఇంకా కుందన్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకే, సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నక్షి అండ్ కుందన్ జ్యువెలరీకి, కుందన్ జ్యువెలరీలో మనకి ఆ 24 స్టోన్ సెట్టింగ్ ఉంటుంది కదా, దాని చుట్టూ మనకి ఆ ఫ్రేమ్ వర్క్లో మనకి 24 క్యారెట్ ఫాయిల్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో న్యాచురల్గా జ్యువెలరీ వచ్చేసి మనకి 22 క్యారెట్లో రెడీ అవుతుంది. కానీ ఆ స్టోన్ సెట్టింగ్ దగ్గర మనకి ఆ ఫ్రేమ్లో 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నక్షి వర్క్ ఏంటంటే మనకి అది హ్యాండ్ కార్వింగ్ వర్క్ అనమాట, లేకపోతే స్టాంప్ వర్క్. అది 2 waysలో రెడీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కార్వింగ్ వర్క్. సో గోల్డ్ కార్వింగ్ వర్క్ ఉంటుంది కదా, దాన్నే మనకి నక్షి వర్క్ అనేది అంటామండి.
అలాగే అది హ్యాండ్మేడ్తో అవ్వచ్చు, అలాగే స్టాంప్ కూడా వేస్తారండి. అది ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే. సో ఇప్పుడు లైట్ వెయిట్ పీజేలు లైట్ వెయిట్ అని అంటున్నావు కదా, అండ్ లైట్ వెయిట్ అంటే ఏంటి, ఉట్టి బీడ్స్తోనేనా? కాదు, ఇది ఒక మిత్ అన్నమాట. సో చాలా మంది అడుగుతారు లైట్ వెయిట్ అంటే బీడ్సేనా? కాదండి, లైట్ వెయిట్ అంటే మనకి తక్కువ గోల్డ్ యూజ్ అయ్యి హెవియర్ లుక్ అన్నమాట. సో చాలా మందికి 40 గ్రామ్స్ అంటే లైట్ వెయిటే, చాలా మందికి 4 గ్రామ్స్ అంటే లైట్ వెయిటే. మీ స్టైల్లో కావాలని జ్యువెలరీ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను దీన్ని. సో లైట్ వెయిట్ బీడ్స్ అంటే మనకి జనరల్గా చోకర్స్ ఉంటాయి, చోకర్స్ నుంచి స్టార్ట్ అయ్యి బీడ్స్ లాంగ్లో కూడా ఉంటుంది. అలాగే చోకర్స్ వచ్చేసి మనకి 2 to 3 గ్రామ్స్ స్టార్ట్ ఉంటాయి, అండ్ బీడ్స్ లాంగ్ అంటే 40-50 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ నక్షి కూడా వస్తుందండి. సో లైట్ వెయిట్ నక్షిలో కూడా మనకి అండర్ 20-30 గ్రామ్స్ నుంచి షార్ట్ నెక్లెసెస్, అలాగే లాంగ్ నెక్లెస్లో కూడా 40 to 50 గ్రామ్స్ స్టార్ట్ ఉంటాయి. సో ఇప్పుడు కుందన్లో కూడా మనకి న్యూ కలెక్షన్ వచ్చేసిందండి. సో నో వ్యాక్స్ అనమాట, కుందన్స్లో నో వ్యాక్స్. సో అది వచ్చేసి ఒక కొత్త అండ్ న్యూ వెరైటీ ఆఫ్ డిజైన్ అనమాట. అది కూడా మీకు కావాలంటే మీరు వాట్సాప్ అనేది చేసుకోవచ్చు అండి, లేకపోతే మా స్టోర్ కూడా విజిట్ చేసుకోవచ్చు. సో అలాగే లైట్ వెయిట్ అంటే బీడ్సే కాదు, లైట్ వెయిట్ అంటే మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ గోల్డ్ యూజ్ అయ్యి ఎక్కువ వెయిట్లో కనిపించాలి అలాగే. సో ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా జ్యువెలరీ గురించి, అండ్ ఇప్పుడు నేను ఒక స్టోర్కి వెళ్తున్నా, జ్యువెలరీ స్టోర్కి నేను ఒకటి పర్చేస్ చేసుకోవాలి అంటే ఎలాంటి పాయింట్స్ నేను గుర్తుపెట్టుకోవాలి? ఓకే, నాకు అర్థమైంది నీ క్వశ్చన్. సో నువ్వు ఏమంటున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉంటారు, సో ఫస్ట్ టైం వెళ్తున్నారు ఒక స్టోర్కి. ఓకే. సో ద మేజర్ పాయింట్స్ నేను చెప్తానండి. చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎన్నో పాయింట్స్ ఉంటాయి, మేజర్ పాయింట్స్ అనేది నేను మీకు ఇక్కడ కవర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసినాక దాన్ని ప్యూరిటీ చెక్ చేయాలి. సో ప్యూరిటీ ఎట్లా చెక్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ జ్యువెలరీ కొన్నా దానికి బ్యాక్ సైడ్ మీకు హాల్ మార్క్ అనేది ఉంటుంది. సో హాల్ మార్క్ అనేది దాని ప్యూరిటీ పర్సంటేజ్. సో 916 ఉంటే అది 22 క్యారెట్, అలాగే 18 క్యారెట్ అంటే దానిపైన మీకు 75% అనేది ఉంటుంది. అలాగే మీకు ఏ జ్యువెలరీ కొన్నా ఏ ప్యూరిటీ అన్నా అది మీకు ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి HYD హాల్ మార్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఉంటుంది ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఆ ఐటెంలో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎన్ని బీడ్స్ ఉన్నాయి, అంటే బీడ్స్ వెయిట్, స్టోన్ వెయిట్, ఇంకా గోల్డ్ ఎంత యూజ్ అయింది, అది మనకి ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఇది ప్రాపర్గా ఎలా వస్తుంది మీకు, మీరు ప్రాపర్గా GST బిల్ పర్చేస్ చేస్తే, మీరు ఏమైనా జ్యువెలరీ తీసుకుంటే దానికి ఒక పర్టిక్యులర్ బిల్ మీరు కంపల్సరీగా తీసుకోవాలండి. వితౌట్ బిల్ తీసుకుంటే దాని ట్రాన్స్పరెన్సీ మనకి ఉండదు. ఇంకా ఆ హాల్ మార్క్ కూడా ఫేక్ ఉండొచ్చు, మనకి ఏం అష్యూరెన్స్ అనేది లేదు. సో HYD హాల్ మార్క్ అయిపోయింది, ట్రాన్స్పరెన్సీ అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం డైమండ్ కొంటున్నారంటే దానికి మీకు ఉంటుంది సర్టిఫికేట్, IGI సర్టిఫికేట్, అలాగే సో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనమాట. అది కూడా మీరు కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏం క్వశ్చన్స్ వస్తాయంటే, డైమండ్ ఆర్ ఈవెన్ గోల్డ్లోనే మీకు ఉంటుంది ఎక్స్చేంజ్ పాలసీ. సో నేను ఇప్పుడు ఒక గోల్డ్ కొన్నాను, ఇంటికి తీసుకొని వెళ్ళిన, నా మమ్మీకి నచ్చలేదు, అయితే ఏంటి? సో అలాగే మీరు తీసుకున్నప్పుడే మీరు అడగండి మీకు ఎంత, లైక్ హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ మంత్స్కి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. జనరల్గా 1 వీక్ 10 డేస్ మీరు ఎన్ని స్టోర్కి వెళ్ళినా మీకు అలాగే ఉంటుంది. ఎక్స్చేంజ్ అయిపోయినాక మీకు నెక్స్ట్ వస్తుంది ఏంటి, రిటర్న్ పాలసీ. ఇప్పుడు నేను ఒక జ్యువెలరీ కొన్నాను, 1 year 2 years అయిపోయింది, నేను ఎంత వేసుకుంటాను, ఆబ్వియస్లీ ఎంత ట్రెండ్స్ వస్తున్నాయి మార్కెట్లో, సో ఏదో ఒకటి కొత్త కొనాలని నా మైండ్లో ఉంటుంది. సో దానికి రిటర్న్ వాల్యూ ఏంటి, అది కూడా మీరు అప్పుడే అడిగితే మీకు డౌట్స్ అన్నీ అనేది క్లియర్ అయిపోతాయి. ఐ థింక్ ఇదే మేజర్ పాయింట్స్ అనమాట. ఇవి మీరు మేజర్గా చూసుకోవాలండి. నాదైతే ఇదే ఉంది. నీ విషయాలు ఏమైనా ఉంటే నువ్వు కూడా యాడ్ చేయవచ్చు రోషిని. నాకేం లేదు, ఇంతవరకు అయితే పాయింట్స్ అయితే మేజర్ పాయింట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను అది అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మన స్టోర్లో వచ్చేసి మనం బీడ్స్ జ్యువెలరీ అండ్ స్టోన్స్ జ్యువెలరీ అనేది అంటున్నాం, అండ్ లైట్ వెయిట్ కలెక్షన్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ యూజ్ చేస్తాం మనం? సో దీంట్లోనే మనకి 2 టైప్స్గా వచ్చేస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం లైట్ వెయిట్ బీడ్స్ అంటేనే సెమీ ప్రెషియస్ బీడ్స్ అనేది యూజ్ చేసినామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రెషియస్ బీడ్స్ కావాలంటే అది ఆబ్వియస్లీ మేము ఆర్డర్ పైన చేయొచ్చండి. మేజర్లీ 99.9% యూజ్ అయ్యేది వచ్చేసి మనకి సెమీ ప్రెషియస్ బీడ్స్ అనమాట.
అండ్ స్టోన్స్ వచ్చేసి మనకి సీజెడ్ స్టోన్స్ అనమాట. అలాగే కుందన్ పోల్కి అయితే మీకు తెలుసు కదా, అవన్నీ వచ్చేసి మనకి ప్రెషియస్ స్టోన్స్. సో సీజెడ్స్ వచ్చేసి మనకి సెమీ ప్రెషియస్ స్టోన్స్. సో బీడ్స్ అండ్ స్టోన్స్ వచ్చేసి మనకి సెమీ ప్రెషియస్ అనమాట. అలాగే సెమీ ప్రెషియస్ అంటే చీప్ క్వాలిటీ ఏం యూజ్ చేయం మనం, టాప్ క్వాలిటీ అనమాట. సో మీరు అంటారు కదా ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఏమి కాదండి. మేము మీకోసం ప్రెషియస్ క్వాలిటీ అనేది టాప్ క్వాలిటీ యూజ్ చేసినామండి. మీకు ఏమి ప్లాస్టిక్ అలా అది యూజ్ చేయట్లేమండి. సో అందుకే మీకు అనిపిస్తుంది వెయిట్ అనేది కొంచెం మీకు అనిపిస్తుంది కదా, అలాగే దాని ప్రైసింగ్ అనేది మనకి కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది. ఓకే, ఇందాక నువ్వు కొన్ని పాయింట్స్ చెప్పావు. ఎలాంటి పాయింట్స్ని నువ్వు చూడాలి అనుకుంటున్నా అంటే ఈ హాల్మార్క్ అది ఇది అని. హెచ్ఐడి అంటే ఏంటి అండ్ బిఐఎస్ అంటే ఏంటి? ఓకే, హెచ్ఐడి అంటే అది ఒక 6 డిజిట్ కోడ్ అనమాట. దట్ నేను చెప్పాను కదా ప్యూరిటీ అనేది. సో ఆ 6 డిజిట్ కోడ్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి స్టాంప్ అయ్యి వచ్చేస్తుందండి. సో హెచ్ఐడి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి అది స్పెల్లింగ్ వచ్చేసి హెచ్యుఐడి అండ్ జనరల్గా దానికి ప్రొనౌన్సియేషన్ వచ్చేసి హెచ్ఐడి అని చెప్తారండి. సో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్. అలాగే బిఐఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. సో ఇవి 2 కోడ్స్ అనేది మనం ఏ జ్యువెలరీకి ఉన్నా మన దగ్గర ఉంటుంది. అలాగే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా యార్. సో మనం మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఏమైనా జ్యువెలరీ కొంటే దానికి బ్యాక్ సైడ్ నెట్ వెయిట్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం, తెలుసు కదా నీకు. సో మీరు ఏ జ్యువెలరీ కొన్నా దాని వెయిట్ అనేది ఏంటి మనం ఆ బ్యాక్ సైడ్ మెన్షన్ అనేది చేస్తున్నామండి. సో దట్ ఈస్ అగైన్ వన్ మోర్ ట్రాన్స్పరెన్సీ. మీకు ఎంత ట్రస్ట్ కావాలి మన దగ్గర నుంచి ఇక్కడే. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దాంట్లో నాకు చాలా డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకొక డౌట్ ఉంది, మెయిన్ డౌట్. అండ్ పీజేకి ఇంకా బయట వేరే స్టోర్స్కి అదర్ స్టోర్స్కి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మేజర్ డౌట్ అనుకుంటున్నాను. సో బయట జ్యువెలర్స్ అండ్ మన జ్యువెలరీ స్టోర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చేసేస్తాను. లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ స్టార్ట్ చేసిన స్టోర్ వచ్చేసి మనది ఇన్ హోల్ హైదరాబాద్ అనమాట. సో లాస్ట్ 7 years బ్యాకే బీడ్స్ జ్యువెలరీ అనేది ట్రెండ్లో వచ్చేసింది. సో ఫస్ట్ స్టోర్ వచ్చేసి మనదే. ఇంకా బయట జ్యువెలర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, కానీ ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి మన దగ్గరే వస్తాయండి, లైట్ వెయిట్ అన్నా ఎనీ న్యూ డిజైన్స్ అన్నా. ఇంకా ఏంటంటే బయట వాళ్ళ దగ్గర లిమిటెడ్ డిజైన్సే ఉంటాయి, కంటి అయినా నెక్లెసెస్ అయినా లాంగ్ బీడ్స్ అయినా. మన దగ్గర అయితే మీరు ఎప్పుడు వచ్చినా మీకు 300+ డిజైన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కానీ ఇప్పుడు నడుస్తున్న ఆఫర్లో అయితే మీకు 1000+ డిజైన్స్ అయితే ఉంటున్నాయండి. ఈ ఆఫర్ గురించి మేము చాలా అంటే చాలా మెంటలీ అండ్ ఫిజికలీ ప్రిపేర్గా ఉన్నాం. మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ట్రాన్స్పరెన్సీ ఆబ్వియస్లీ మన దగ్గర ఉంటుంది. సో ఇంకా మన దగ్గర వచ్చిన కస్టమర్స్ అందరూ మంచిగా ఇంకా హ్యాపీగా వెళ్తారండి. అలాగే లైట్ వెయిటే కాకుండా మన దగ్గర కుందన్ జ్యువెలరీలో కూడా అది వచ్చేసి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అండ్ ఇంకా ఎన్ని పాయింట్స్ చెప్పాలి, అంత చెప్పినా అంత తక్కువనే అనమాట. సో ఇవి వచ్చేసి మనది మేజర్ పాయింట్స్. ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. జనరల్లీ ఇప్పుడు నేను ఏమైనా తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా, గోల్డ్ మీద చేస్తే ఎందుకు బెటర్? ఓకే, గోల్డ్లో చేస్తే ఎందుకు బెటర్, నేను నీకు ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ 2 members ఉన్నారు. ఒక మెంబర్ వచ్చేసి ఒక ఐఫోన్ కొన్నారు ఫర్ అరౌండ్ 1 lakh అండ్ సెకండ్ మెంబర్ 10 grams గోల్డ్ కాయిన్ కొన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ ఫెబ్లో యావరేజ్ అమౌంట్ ఉండే 64,000. సో 64,000కి కొన్నారు. ఇప్పుడు ఈరోజు వస్తున్నారు వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడానికి. ఐఫోన్ కొన్న పర్సన్కి 46% అమౌంట్ డిక్రీజ్ అయిపోయింది, ఎందుకంటే 1 year యూజ్ అయ్యింది కాబట్టి. అలాగే గోల్డ్ కొన్న పర్సన్కి 1% ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ రోజు ఆయన ఎక్స్చేంజ్ చేస్తే ఆయనకి 89,000 అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది కదా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని. అవును, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు నువ్వు ఇందాక డైమండ్ అండ్ ఇవి చెప్పావు కదా, అందులో క్యారెట్ అంటే ఏంటి, క్యారెట్ అంటే ఏంటి? ఓకే, సో మనకి గోల్డ్లో యూజ్ అయ్యేది 2 types ఆఫ్ క్యారెట్. ఫస్ట్ వన్ వచ్చేసి CARAT, నెక్స్ట్ వన్ వచ్చేసి KARAT.
ఓకే, సో కేఏఆర్ఏటి క్యారెట్ వచ్చేసి మనకి ప్యూరిటీ అనమాట. సో 24 క్యారెట్ 22 క్యారెట్ అంటాం కదా, సో అది వచ్చేసి మనకి కేఏఆర్ఏటి క్యారెట్, దానికి షార్ట్ ఫామ్ వచ్చేసి మనకి కేటీ అనమాట. అలాగే సిఏఆర్ఏటి క్యారెట్ అంటే ఏమైనా స్టోన్స్ ఉంటుంది, డైమండ్స్ ఉంటుంది, దానికి వెయిట్ ఉంటుంది కదా, అది వచ్చేసి సిఏఆర్ఏటి క్యారెట్ అండ్ దాని షార్ట్ ఫామ్ వచ్చేసి మనకి సిటీ అనమాట. ఓకే, అది ఒక మేజర్ డిఫరెన్స్. సో క్యారెట్ అండ్ క్యారెట్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ. ఓకే, సో ఇన్ని క్వశ్చన్స్ అడిగాను, అన్నీ క్లియర్ చేసావు కదా. నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది అండ్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. గోల్డ్, సో ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్కి ఇన్ని క్లారిటీస్ ఇచ్చావు కదా, లాస్ట్ క్వశ్చన్ నాకు చాలా మేజర్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది ఇది. అండ్ గోల్డ్ రేట్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చెయ్యాలి? ఓకే, నువ్వు కొంచెం ఇంకా బ్రీఫ్గా చెప్పొచ్చా నాకు దీని గురించి? అంటే ఇప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్ అనేది గోల్డ్ రేట్ అనేది ఉంది అండ్ 24 గోల్డ్ క్యారెట్ రేట్ ఎలా మనకి తెలుస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చెయ్యొచ్చు మనం? ఓకే ఓకే, గాట్ ఇట్. సో దీనికి మీరు ఒక క్యాల్కులేటర్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుది గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 8010. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు డివైడ్ బై 22 చేయండి. ఇప్పుడు ఎందుకు 22 అంటే నేను ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ రేట్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత ఇంటూ మీకు ఏ గోల్డ్ ప్యూరిటీ గోల్డ్ రేట్ కావాలి, నాకు కావాల్సింది 24 అనుకోండి, నేను 24 అని చేశాను. ఇప్పుడు ఈక్వల్స్ టు చేయండి, మీకు వచ్చేస్తుందండి. సో ఈ రోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 8738. అలాగే ఇప్పుడు మీకు 18 క్యారెట్ గోల్డ్ రేట్ కావాలి అండ్ మీకు అలాగే 22 అయినా 24 అయినా గోల్డ్ రేట్ తెలిసి ఉంది ఆల్రెడీ. నేను 24 తీసుకుంటాను, దాన్ని 18ని క్యాల్కులేట్ చేస్తాను. సో ఈ రోజు 24 క్యారెట్ రేట్ వచ్చేసి 8738 డివైడ్ బై 24 ఇంటూ 18 6553. సో విచ్ ఎవర్ గోల్డ్ రేట్ యూ నో, అంటే 22ది తెలిసి ఉందా 24ది తెలిసి ఉందా అది మీరు ఫస్ట్ రాయండి. అది ఏ ప్యూరిటీ, అది డివైడ్ బై ఆ ప్యూరిటీ అని రాయండి. ఇంకా మీరు ఏ కావాలి అది ఇంటూ ఆ ప్యూరిటీ అని రాయండి. ఈక్వల్స్ టు చేస్తే మీకు ఆ రోజు గోల్డ్ రేట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చావు, చాలా థ్యాంక్స్ చెంచల్. అండ్ ఇంకా మన స్టోర్లో ఇప్పుడు ఒక మంచి ఆఫర్ పెట్టాం కదా, ఆఫర్ గురించి కూడా ఒక్కసారి నువ్వు చెప్పేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. యా మార్చ్ 1 నుంచి 31 వరకు పీజే రన్ చేస్తుంది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అండి. ఆఫర్ పేరు వచ్చేసి గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా. సో ఈ ఆఫర్లో మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ని 100 రూపీస్ ఎక్స్ట్రా పర్ గ్రామ్కి తీసుకోవచ్చండి. మీ పాత ఆర్నమెంట్స్ని ఇచ్చేసి కొత్త న్యూ స్టన్నింగ్ డిజైన్స్ని తీసుకోవచ్చు. అది కూడా మీకు ప్రతి గ్రామ్ పైన 100 రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసారు కదా, అన్ని క్వశ్చన్స్ మీ తరపున అడిగాను అండ్ అందరికీ నాకు తెలిసినంత వరకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యే ఉంటాయి ఈ వీడియోతోని. And thank you for watching this video. Do like, share and subscribe. Thank you.